అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరిణి జయరా. ఇవాళ మా మ్యారేజ్ యానివర్సరీ ప్లస్ సండే అనేసి మా ఆయన మటన్ తెచ్చారు. మటను ప్లస్ పలావన్నం, మా కోసం పాయసం చేస్తున్నా. మా కోసం పాయసం అంటే మేము మటన్ తినాం, మా ఆయన ఒక్కరే తింటారు. ఆయన వరకు ఒక 1/2 kg తెచ్చుకున్నారు అంతేను. ½ kg ఒక్కరికే కాబట్టి సరిపోతుంది. ఇది మేము ఎవరం తినాం మటన్. తినకపోయినా కానీ నేను చేస్తాను మటన్, మా ఆయన కోసం అనేసి నేర్చుకున్నాను. అంటే మ్యారేజ్ ముందు ఏం చేసేదాన్ని కాదు, కానీ మ్యారేజ్ అయ్యాక ఈయన కోసం అనేసి నేర్చుకున్నాను. రాడా బాబు? ముందుగా ఈ మటన్ని కుక్కర్లో వేస్తున్నా. కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ పెడతాను. మటన్ తొందరగా ఉండదు కదా, అందుకనేసి నేను ముందుగా విజిల్ పెట్టుకున్నాను. మటన్లోకి కొంచెం పసుపు కొంచెం కొద్దిగా వాటర్ వేసి ఒక 4-5 విజిల్స్ పెడతాను అనమాట. దానికొస్తావు నువ్వేం పీకూడదు, ఉంటే కూర్చోద్దా. కుక్కర్లోకి కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా వాటర్ వేసి ఒక 4-5 విజిల్ పెడతాను. పక్కన మా అమ్మాయి మామూలుగా గోల్ చేయట్లేదు, అందుకనేసి మ్యూట్లో పెట్టేశాను. ఒక అమ్మాయి, ఇంకో పక్క అబ్బాయి, ఇంకో పక్క టీవీ. మామూలుగా లేదు అసలు. మా అమ్మాయికి జలుబు అయిందండి, అందుకనేసి అలా ముక్కుతో మాట్లాడుతుంది, లేకపోతే బాగా స్పష్టంగా మాట్లాడుతుంది. మా అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ అనమాట అమ్మాయి. మసాలా కోసం అనేసి కొబ్బరి, అన్నీ ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను. అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, కొత్తిమీర. ఏమా? మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ పోసుకొని మసాలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను. మామూలుగా అంటే నేను మటన్లోకి, చికెన్లోకి కొబ్బరి చాలా తక్కువ వేసేది. ఎక్కువ వేస్తే మా ఆయనకి నచ్చదనమాట, అందుకనేసి వీలైనంత తక్కువ వేస్తాను. ఇక్కడ పలావ్ అన్నంకి, మటన్ కర్రీకి రెండింటికి ఒకేసారి మసాలా ఆడించుకుంటున్నాను. అంటే రెండింటికి సపరేట్ ఆడించే అంత టైం లేదు, లంచ్ టైం అవుతుంది, తొందర చేసేద్దామనేసి అలా రెండింటికి ఒకేసారి ఆడించుకుంటున్నాను. మటన్ కూడా ఉడుకుతోందండి, విజిల్స్ వస్తున్నాయి. ఇంకా అది విజిల్స్ వచ్చి ఆవిరిపోయే లోపల ఇంకా పలావ్ అన్నంకి ప్రిపేర్ చేద్దామనేసి ఒక బాలికి పెట్టుకుని అందులో ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక అందులోకి మొత్తం మసాలా అంటే జీలకర్ర, చెక్క, లవంగం, యాలకులు ఒక 2, బిర్యానీ ఆకు అన్నీ వేసి అవి ఫ్రై అయ్యాక అందులో ఒక ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, అవి ఆనియన్ అంటే ఒక గోల్డెన్ కలర్లోకి రావాలి. అవి మొత్తం ఫ్రై అయ్యాక ఇంకా ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా మసాలా, అది కూడా కొద్దిగా వేస్తున్నాను. ఇంకా అదంతా ఫ్రై అయ్యాక ఇంకా వాటర్ అంటే ఏ గ్లాస్తో అయితే నేను బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో వాటర్ 1కి 2. మావి పాత బియ్యం అనమాట. ఆ పాత బియ్యం అనేసి కొద్దిగా ఎక్కువ వాటర్ పోస్తున్నా. మామూలుగా అంటే 1కి 2 పోస్తే సరిపోద్ది. ఇంకా పాత బియ్యము, ఇంకా పిల్లలు కూడా తింటారు కదా పలావ్ అన్నము అనేసి కొంచెం మెత్తగా చేసుకుంటాను. అందుకోసం అనేసి కొద్దిగా వాటర్ ఎక్కువ పోసుకుంటున్నాను. మటన్ విజిల్స్ కూడా వచ్చేసాయి. మటన్ కూడా ఆల్మోస్ట్ ఉడికింది అని అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే నాకు తెలియదు ఏం ఉడికిందో ఏం లేదు, మా ఆయనే చెప్పాలి అది కూడా. ఉడికించిన మటన్ని సపరేట్గా వేరే గిన్నెలోకి తీసుకొని అదే కుక్కర్లో నేను మరీ కర్రీ చేస్తున్నాను. ఎసురు కూడా కాగింది. పలావ్ అన్నము నేను రైస్ కుక్కర్లోనే చేస్తుంటాను ఎప్పుడైనా సరే. నాకు మామూలుగా చేయడం కంటే ఇలా రైస్ కుక్కర్లో చేస్తుంటే నాకు బాగా పర్ఫెక్ట్గా వచ్చుద్ది. రైస్ కుక్కర్ ఎక్కువ వాడొద్దు అని అంటారు కదా, కానీ నేనైతే ఇలా పలావ్ అన్నంకి యూజ్ చేస్తుంటాను. ముందు నుంచి నాకు ఇలా అలవాటు, అందుకనేసి ఇంకా అలాగే వాడుతున్నాను. రైస్ కుక్కర్ గిన్నెలోకి కాగబెట్టిన ఎసరు అలాగే బియ్యము వేసి టేస్ట్కి సరిపడే ఉప్పు కూడా వేసి ఒకసారి మొత్తం అంతా కలిపి ఇక దాని మీద మూత పెట్టేసి ఇంకా స్విచ్ ఆన్ చేసి పెట్టేస్తాను. ఇక దాని పని అది చేసేసుకుంటుంది.
ఇక మటన్ కర్రీ చేస్తున్నాను. అందుకోసం అనేసి కుక్కర్లో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవన్నీ ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసి అది కొద్దిసేపు ఫ్రై అయ్యాక దాంట్లోకి కొద్దిగా పసుపు, ధనియాల పొడి, కారం పొడి, కొద్దిగా ఉప్పు వేసి ఆ మసాలా మొత్తం ఒక 2 నిమిషాలు అలాగే ఫ్రై చేశాను. మసాలా మొత్తం ఫ్రై అయ్యాక అందులోకి మటన్ వేసి ఆ మటన్ మునిగేంత వరకు వాటర్ పోసి ఒక 2 విజిల్స్ పెట్టాను. పలావ్ అన్నం కూడా ఉడుకుతోంది. అన్నము ఇంకా మటన్ అయ్యే లోపల పాయసం చేద్దామనేసి ఒక గిన్నెలోకి పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. మటన్ కూడా విజిల్స్ వచ్చేసాయి, ఆరుగా వెళ్ళిపోయింది. అంటే ఇంకా ఉప్పు, కారము, మటన్ ఉడికిందా లేదా అన్నీ చూడాల్సింది మా ఆయనే, నాకు తెలియదు. జస్ట్ అన్నీ నేను అంటే అందాజుగా అన్నీ వేసి ప్రిపేర్ చేస్తాను. లాస్ట్ మినిట్లో ఆయన వచ్చి చూస్తారు మొత్తం టేస్ట్ అంతా. ఉప్పు, కారం ఉడికిందా లేదా ఏం కాదు. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయా? ముక్క ఉడికిందా లేదా? విజిల్ పెట్టాలా? మామూలు ఉడికేనా? అన్నీ సరిపోయినాయి కదా? పాయసం కూడా రెడీ అవుతుందండి. సేమియా పాయసం చేస్తున్నాను. నేను నాన్ వెజ్ చేస్తున్నాను అంటే మా ఆయన ఒక 2 టైమ్స్ అన్నా కిచెన్ రూమ్లోకి రావాల్సిందే. అంటే చికెన్, మటన్ కానీ ఉడికిందా లేదా అని చూడడానికి. అది ఆయన కూడా అలవాటే. ఇంత చేస్తున్నావు కదా ఒకసారి తినేకేమి అని ఆయన అంటుంటారు. నేనైతే ట్రై చేశాను కానీ అదేదో ఒక రబ్బర్ తిన్నట్టు అనిపించుద్ది. నాకేం అది వంట పట్టలేదు. సరే మీరు తినండి నాతో ఎందుకు అనేసి వాళ్ళకి ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక వంట మొత్తం అయిపోయిందండి. పలావ్ అన్నం రెడీ అయిపోయింది, మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. పాయసంలో కూడా డ్రై ఫ్రూట్స్ మొత్తం నెయ్యిలో వేయించి వేసేసాను పాయసంలోకి. ఇక పాయసం కూడా రెడీ అయిపోయింది. మటన్ కర్రీని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇంకా మొత్తం అయిపోయింది వంట అంతా. ఇక నాకు సపరేట్గా కర్రీ చేసుకునే ఓపిక నాకు లేదు, ఇంకా టైం కూడా అయ్యింది. అందుకనేసి ఆ పలావ్ అన్నంలోకి పెరుగు పచ్చడి ఇంకా గోంగూర పచ్చడి ఉంది, అవే వేసుకొని తినేస్తాను. ఇక పాయసం ఉందిగా, ఇంకా అవి తింటే చాలు, కడుపు నిండిపోతుంది. ఇవేనండి మా మ్యారేజ్ యానివర్సరీకి నేను చేసిన స్పెషల్స్.